హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మన్నించు ఓ ప్రేమ. వశిష్ఠ ఆఫీస్కి వెళ్ళి నెలపైనే అవ్వడంతో ఇంపార్టెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వాలని నిఖిల్ ఫోన్ చేస్తే తప్పక ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాడు. వశిష్ఠ జిమ్ రూమ్ నుండి వచ్చి తన సూట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. అప్పటి వరకు బాల్కనీలో ఉన్న అనన్య రూమ్లోకి వచ్చింది. వశిష్ఠ సూట్లో ఉండడం చూసి, ఆఫీస్కి వెళ్తున్నారా వశిష్ఠ గారు అని అడిగింది. అవును అనన్య, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఎర్లీగా రావడానికి ట్రై చేస్తాను. నాకెందుకు జాగ్రత్తలు చెప్తున్నారు? నేను మీతో పాటు ఆఫీస్కి వస్తున్నానుగా అంటుంది. అనన్య, నువ్వు రావడానికి వీల్లేదు, హెయిర్ సరి చేసుకుంటూ అంటాడు. లేదు, నేను వస్తాను. నేను మీ పిఏని కదా, నేను లేకపోతే ఎలా అంటుంది. నిఖిల్ ఉన్నాడుగా, అయినా వాడు లేకపోయినా నేను మేనేజ్ చేసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో, అద్దంలో నుండి తన ఫేస్ చూస్తూ చెప్తాడు. నేను వస్తాను, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అంటుంది. ఏమి, మీ అమ్మమ్మతో మాటలు లేవా అని వెటకారంగా అడుగుతాడు. మీరేమీ వెక్కిరించాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే తీసుకువెళ్ళండి, లేదంటే లేదు అని అలకపాన్పు ఎక్కింది. రోజుల్లానే తన అలకకి మనసులో మురిసిపోతూ అనన్య తనతో ఉంటే సేఫ్ అనిపించి, సరే తీసుకువెళ్తాను, రెడీ అవ్వు నవ్వుతూ చెప్తాడు. ఆల్రెడీ నేనెప్పుడో రెడీ అయిపోయా, హుషారుగా అని పాపని అమ్మమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెడతాను అనగానే వద్దు అని వెంటనే అనేస్తాడు. ఏం, ఎందుకు అయోమయంగా అడుగుతుంది. అంటే నువ్వు లేకపోతే ఏడుస్తుందేమో అని తడబడితే, ఏమీ ఏడవదు, అమ్మమ్మ వాళ్ళకి బాగా అలవాటు పడిపోయింది. అంతగా ఏడిస్తే ఒక్క ఫోన్ కాల్తో ఇంటికి వచ్చేస్తాను కదా అంటుంది. ఇంకా చెప్పేది ఏం లేదు కనుక తనతో ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. అనన్య ఆఫీస్కి రాగానే తన పిఏ పోస్ట్లోకి వెళ్ళిపోయి వశిష్ఠ షెడ్యూల్, మీటింగ్స్ అన్నీ తనే చూసుకుంది. నిఖిల్ ఉన్నా కూడా. అనన్య ఆఫీస్కి వచ్చింది అని నిఖిల్ చెప్పడంతో వశిష్ఠకి అనన్యకి లంచ్ ప్రిపేర్ చేసి నిఖిల్ తీసుకొని వస్తాడు. లంచ్ చేసి హోటల్లో మీటింగ్ ఫినిష్ చేసేసరికి టైం 3 అయ్యింది. ఆఫీస్లో వర్క్ లేకపోవడంతో ఇంటికి వెళ్దామని చెప్పినా అనన్య వినలేదు. సీఈఓ అయినా సెక్యూరిటీ అయినా ఆఫీస్కి టైం అయ్యేంత వరకు ఆఫీస్లో ఉండాలని పట్టుబట్టి ఇంటికి వెళ్ళనివ్వలేదు. తిరిగి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు. ఈవినింగ్ వరకు ఆఫీస్లో వర్క్ చూసుకొని ఎంప్లాయీస్ వెళ్ళేంత వరకు అనన్య ఆఫీస్ నుండి కదలనివ్వలేదు. ఈవినింగ్ 5కి ఇంటికి బయలుదేరారు. తను ఇంటికి వచ్చేసరికి హాల్లో స్రవంతి, వినయ్ కనిపించారు. పరుగున వెళ్ళి హత్తుకుంది. కాసేపటికి విడివడి ఎలా ఉన్నావే అని ఇద్దరు పలకరించుకొని, బాగున్నావా అన్నయ్య అని విష్ చేసింది. అప్పుడు వెళ్ళి, ఇప్పుడా రావడం, నీకు ఈ ఫ్రెండ్ గుర్తు రాలేదా అని చిరుకోపంగా అడుగుతుంది. చెప్పానుగా అను, మా పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అని. ఈ నెల పెళ్ళి, నువ్వు 10 డేస్ ముందే రావాలి. అమ్మా నాన్న నీ కోసం వెయిట్ చేస్తున్నారు, నిన్ను చూడాలని ఉంది అని రోజు అడుగుతున్నారు. సారీ స్రవంతి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను బాధగా అంటుంది. వదిలే అను, ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటుంటే గంభీరంగా లోపలికి వస్తున్న వశిష్ఠని చూసి భయంగా లేచి నించుంది. వశిష్ఠ గారు, తను నా ఫ్రెండ్ స్రవంతి, తనకి కాబోయే భర్త. వీళ్ళకి పెళ్లి డేట్ ఫిక్స్ అయిందంట, పెళ్ళికి రమ్మని పిలవడానికి వచ్చారు అని చెప్తుంది. ఓ అవునా, కంగ్రాట్స్ అని వినయ్ని సైడ్ హగ్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ సార్ అని వెలిగిపోతున్న మొహంతో చెప్తాడు వినయ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తాడు. వశిష్ఠ వెళ్ళాక ఊపిరి పీల్చుకుంటుంది స్రవంతి. వశిష్ఠ నార్మల్గా మాట్లాడిన తన వాయిస్లో బేస్కి సీరియస్గా మాట్లాడుతున్నట్టు అనిపించింది స్రవంతికి. ఈయనతో ఎలా కలిసి ఉంటుందో అనన్య అసలే భయస్తురాలు అనుకుంది మనసులో. 1 గంట అనన్యతో టైం స్పెండ్ చేసి వినయ్ ఫ్రెండ్కి కార్డ్స్ ఇవ్వాలని చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు. హే నందిని, ఈ ప్లేస్ చాలా బాగుంది అని సంబరపడిపోయి చెప్తుంది సంయుక్త. తన స్వచ్ఛమైన నవ్వుని అలానే చూస్తుంది. సారీ సంయుక్త, నిన్ను మోసం చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు వేరే దారి లేదు అని బాధపడుతుంది. సంయుక్త తన దగ్గరకు రావడం చూసి ఫేస్లో నవ్వు తెచ్చుకొని, ఈ ప్లేస్ నచ్చిందా అని అడుగుతుంది. చాలా బాగుంది, ఇన్ని రకాల ఫ్లవర్స్ నేనెప్పుడూ చూడలేదు అంటుంది. కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి లేట్ అయిందని ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్ళిపోతారు. సంయుక్త తన కారులో వెళ్ళిన తరువాత తన స్కూటీ తీసుకొని సిటీ చివర ఎవరూ లేని ప్లేస్లో వెయిట్ చేస్తుంటుంది. తను వచ్చిన 10 మినిట్స్లో ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి మాలిక్, షాను దిగారు. వాళ్ళని చూసి తను స్టడీగా నిలబడింది. ఎక్కడి వరకు వచ్చింది నీ పని? సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు మాలిక్. సార్, తను నన్ను పూర్తిగా నమ్ముతుంది,
కానీ ఒక స్నేహితురాల్ని మోసం చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సార్ అని భయంగా అంటుంది. నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తే నీ చెల్లెలు అన్యాయం అయిపోతుంది. నువ్వు ఎక్కడ తోక జాడిస్తే అక్కడ నీ చెల్లి అడ్రస్ లేకుండా పోతుంది అని వార్నింగ్ ఇస్తాడు షాను. సార్ వద్దు సార్, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇప్పుడేం చేయాలి అంటుంది. గుడ్, అలానే ఉండు. ముందు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా నువ్వు తనతో వెళ్ళు. ఆ అమ్మాయి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా నిన్ను నమ్మేటట్లు చెయ్యి. తను ముఖ్యంగా ఆ అమ్మాయి తన ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. సరే అని నందిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దాంరా అంటాడు షాను. నువ్వు వశిష్ఠ ఇంట్లో ఉన్న ఆవిడని కలిసి మాట్లాడు. దీనితో పని జరగకపోవచ్చు అంటాడు. నందిని గురించి చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి. తన తల్లిదండ్రులు చేనేత వస్త్రాలు చేస్తారు. నందిని స్టడీ కంప్లీట్ చేసి తన ఫ్యామిలీని మంచి పొజిషన్లోకి తీసుకువెళ్ళాలి అనుకుంటుంది. తను మెరిట్ స్టూడెంట్. అందరూ తనని డౌట్స్ అడుగుతూ ఉంటారు. సంయుక్త కూడా తనకి మంచి బెస్ట్ ఫ్రెండ్. మాలిక్ సంయుక్త గురించి తెలుసుకొని నందినిని ట్రాప్లో పడేసి వశిష్ఠపై రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నాడు. అనుకున్నట్టుగానే నందినిని ఒంటరిగా కలిసి తనకి హెల్ప్ చేస్తే చాలా డబ్బు ఇస్తాను అని ఆఫర్ చేశాడు. కానీ నందిని ఒప్పుకోలేదు. తిరిగి మాలిక్కి వార్నింగ్ ఇచ్చి వచ్చేసింది. తన ఈగో హర్ట్ అయిన మాలిక్ నందిని సిస్టర్ని కిడ్నాప్ చేయించి బ్లాక్మెయిల్ చేశాడు. మాలిక్ చెప్పింది చేయకపోతే తన సిస్టర్ని కిడ్నాప్ చేసి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తాను అని చెప్పి మాలిక్ మాటలకు భయపడి ప్లాన్ ప్రకారం సంయుక్తను నమ్మకంగా బయటికి తీసుకొస్తూ ఉంటుంది. అదంతా తెలుసుకొని సారీ సంయుక్త, నిన్ను మోసం చేస్తున్నందుకు, ఇందులో నా ప్రాణం పోయినా వాళ్ళ వల్ల నీకు ఏం కాకుండా చూసుకుంటాను అనుకుంటుంది మనసులో. వినయ్ వాళ్ళని విష్ చేసి తన రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని బాల్కనీలో సెటిల్ అయ్యాడు వశిష్ఠ. గంట పాటు వర్క్ చేసి ఛార్జింగ్ అయిపోవడంతో ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి అక్కడున్న దృశ్యం చూసి ఫ్రీజ్ అయిపోతాడు. స్రవంతి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కిచెన్లో లలిత గారికి హెల్ప్ చేసి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళింది. వశిష్ఠ కోసం చూస్తే తన బాల్కనీలో వర్క్ చేసుకుంటూ కనిపించాడు. స్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్లో చీర కట్టుకుంటుంది. అనన్యని అలా చూడగానే వశిష్ఠ ఫ్రీజ్ అయిపోయాడు. తెల్లగా జున్ను ముక్కలా ఉన్న నడుమును చూస్తుంటే తన 2 చేతులతో బంధించాలి అనిపించింది. తనకి తెలియకుండా అనన్య వైపు అడుగులు వేశాడు. ఒక అడుగులో తన్ని చేరుతాడు. అనగా అనన్య చీర కట్టుకోవడం పూర్తవడంతో వెనక్కి తిరిగింది. ఓన్లీ టవల్తో ఉన్న వశిష్ఠను చూడగానే ఒకసారి గట్టిగా అరిచి కళ్ళు మూసుకుంది. అనన్య అరుపుకి ఈ లోకంలోకి వశిష్ఠ, ఏమైంది అనన్య, ఎందుకు అరిచావు? అసలు విషయం మర్చిపోయి అనన్యకి ఏమైనా అయ్యిందేమో అని కంగారుగా అడిగాడు. వశిష్ఠ మాటలకి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. అనన్య ఎదురుగా వశిష్ఠ బేర్ బాడీ దర్శనంతో ఇచ్చాడు. వశిష్ఠ అప్పుడే స్నానం చేసి రావడంతో తన గుండెపై నీటి బిందువులు ముత్యంలా మెరుస్తూ ఉన్నాయి. వశిష్ఠ నుండి వస్తున్న షవర్ జెల్ మత్తుగా తన ముక్కుకు తాకి తన్ని మత్తులోకి తీసుకువెళ్ళింది. ఏమైంది అనన్య, ఎందుకు అరిచావు అని వశిష్ఠ మళ్ళీ అడిగేసరికి తేరుకొని మత్తులో నుండి బయటకు వచ్చి, ముందు మీరు బట్టలు వేసుకోండి అని కంగారుగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది వశిష్ఠకి అనన్య చీర కట్టుకుంటుంటే చూడడం. నా గురించి ఏమనుకుంటుందో, చీర కట్టుకుంటున్నప్పుడు వచ్చామని నీకు బుద్ధి లేదురా, అలా చూడొచ్చా అని తనని తానే తిట్టుకున్నాడు. హలో, పెళ్ళాన్ని చూడొచ్చు, నువ్వేమి పరాయివాడి పెళ్ళాన్ని చూస్తున్నావా అని అంతరాత్మ బయటకు వచ్చి అంటుంది. పెళ్ళామైనా తన పర్మిషన్ లేకుండా చూడడం తప్పే అంటాడు వశిష్ఠ. హా, నువ్వు ఇలా ఉంటే నేను పస్తులు ఉన్నట్టే, కొంచెం అప్డేట్ అవ్వరా అని తల కొట్టుకున్నాడు. ఏమైంది, ఎందుకు తల కొట్టుకుంటున్నావు అని అడుగుతాడు వశిష్ఠ. ఏమైంది అంటావేంట్రా, 2 సంవత్సరాలు అయ్యిందిరా బ్రహ్మచర్య జీవితానికి స్వస్తి పలికి. అప్పటి నుండి నన్ను, నా ఫీలింగ్స్ను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? నువ్వు ఇలాగే మడికట్టుకొని కూర్చుంటే ఎలారా, నా బాధ అర్థం చేసుకో అని వాపోయాడు అంతర్. ఆ మాటలకి సీరియస్గా చూస్తాడు వశిష్ఠ. హలో, నువ్వెలా చూసినా నాకు భయం లేదు. నీలో ఉన్న నన్ను నువ్వు ఎంత సీరియస్గా చూసినా జరిగేది ఏమీ లేదు. ఆ విషయం నీకు తెలుసు. ముందు మ్యాటర్లోకి రా అంటాడు అంతర్. ఏం చేయను, నాకు తనతో ప్రేమగా ఉండాలని ఉంది, కానీ భయంగా ఉంది అని ఇన్నోసెంట్గా అంటాడు వశిష్ఠ. బయట పులి, పెళ్ళాం ముందు పిల్లి అని నిరూపించావు. ఎంతైనా మన పెళ్ళాం గ్రేట్రా. ఓన్లీ రౌద్ర రసం ఉన్న నీ బాడీలో అన్ని రసాలను బయటికి తీస్తుంది అంటాడు. ఆ మాటకి వశిష్ఠ మొహం తిప్పుకుంటాడు. వేసిన వేషాలు చాలు గాని ఇక నుండి నేను చెప్పింది ఫాలో అయిపో అని
మాయమైపోయాడు. అనన్య తన్ని టవల్తో చూసి కళ్ళు మూసుకోవడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకొని డ్రెస్ వేసుకొని రూమ్లోకి వచ్చాడు. అక్కడ అనన్య కనిపించలేదు. ఇంకెక్కడ అనన్య ఎప్పుడో కిందకి పారిపోయింది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.